ఏపీఎస్సి మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ సంక్రాంతి తర్వాత ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఈ మేరకు ఎగ్జామ్ క్రాక్ చేయాలని చెప్పంటే సిలబస్ అనేది మీరు తెలుసుకోవడం చాలా అవసరం. అండ్ దాంతోపాటు ప్యాటర్న్, స్కీమ్ ఆఫ్ సిలబస్ ఎలా ఉంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అయితే ఇది మనకి 3 స్టేజ్ ఎగ్జామినేషన్. మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసరికి 2 స్టేజెస్ మాత్రమే ఉంటాయి. బట్ దీనికి వచ్చేసరికి మనకి 3 స్టేజెస్ ఉంటాయి. దీంట్లో ఇంటర్వ్యూ కూడా ఉంది. అయితే ముందుగా ప్రిలిమ్స్ పరంగా చూసుకుంటే ప్రిలిమ్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్, అంటే డిఫరెంట్ ఎంసీక్యూస్ ఉంటాయి. దాంట్లో మీరు ఓఎంఆర్లో కరెక్ట్గా ఆన్సర్ అనేది మార్క్ చేయాలి. సో దీంట్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క పేపర్కి కూడా 120 మార్క్స్ అనమాట. అండ్ ఇది మెయిన్గా ఆబ్జెక్టివ్ టైప్. అండ్ మీరు ఈ పేపర్ని 2 అవర్స్ 2 గంటల వ్యవధిలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అయితే మనకి తెలంగాణ గ్రూప్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, కానీ ఏపీ గ్రూప్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి ఉంది. సో ప్రతి రాంగ్ ఆన్సర్ కాను -1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా ఒక్కసారి 2 పేపర్స్ 240 మార్క్స్కి దాని బేస్ మీద ఏంటంటే కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే మీరు మెయిన్ స్టేజ్కి వెళ్తారు. మెయిన్ స్టేజ్లో ఏంటి మనకి డిస్క్రిప్టివ్, అంటే క్వశ్చన్స్ ఉంటాయి. దాని కింద మీరు ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఫార్మాట్లో మీరు ఇవి లైక్ ఆన్సర్స్ అనేవి చేయాలన్నమాట. దీనికి వచ్చేసరికి మొత్తం మనకి 5 పేపర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ 1 ఎస్ఏ పేపర్. అండ్ అది కాకుండా 2 లాంగ్వేజ్ పేపర్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్స్గా ఉంటాయి. అంటే ఆ మార్క్స్ జస్ట్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే తప్పితే అది మార్క్స్ కౌంట్ అవ్వదు. సో ప్రతి పేపర్కి గాను 150 మార్క్స్. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 3 గంటలు. 3 గంటల్లో 15 క్వశ్చన్లు చేయాల్సి ఉంటుంది. అయితే మనకి 15 క్వశ్చన్లలో కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే 30 క్వశ్చన్స్ ఇస్తారు. 30 క్వశ్చన్స్లో మనం 15 మాత్రమే అటెంప్ట్ చేయాలి. అలా 5 పేపర్స్ కాను 750 మార్క్స్. సో ఇది మనకి మెరిట్ బేస్గా తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఇంటర్వ్యూ మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ కూడా ఏంటి 75 మార్క్స్. సో మొత్తం 825 మార్క్స్కి గాను లైక్ మెరిట్ బేస్ మీద లాస్ట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. సో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో దాని తగ్గట్టు ర్యాంక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.